రామాయణ ఉత్తరకాండ 52 సర్గ. లక్ష్మణుడు దుఃఖంలో ఉన్న రాముణ్ణి ఓదార్చటం. రాముడు లక్ష్మణుడొక్క ఓదార్పులో కాస్త ఊరట చెందటం గురించి చెప్పబడి ఉంది. తత్ర తాం రజనీముష్య కేసిన్యాం రఘునందనః ప్రభాతే పునరుత్థాయ లక్ష్మణః ప్రయయౌ తథా. లక్ష్మణుడు సుమంత్రుడితో కలిసి ఆ రాత్రి ఏదైతే కేసిని నదీ తీరంలో గడిపారో మళ్ళీ ప్రాతకాలంలో నిద్ర నుంచి మేలుకొని అక్కడి నుంచి బయలుదేరారు. తతో అర్థీవసే ప్రాప్తే ప్రవివేశ మహారథః అయోధ్యాం రత్న సంపూర్ణాం పృష్టపుష్ట జనావృతాం. ఆ మహారథుడైన సౌమిత్రి మధ్యాహ్న సమయానికి అయోధ్యకి ప్రవేశించారు. ఆ నగరము రత్నాలతో, ధనధాన్యాల సంపదలతో, అన్నిటితో తులతూగుతూ ఉన్నది. సౌమిత్రిస్తు పరం ధైన్యం జగామ సుమహామతి రామపాదో సమాసాద్య వక్ష్యామి కీమహం గతః. అయోధ్య నగరంలో ప్రజలందరూ కూడా చక్కగా పుష్టి కలిగి సంతోషంగా జీవిస్తున్నారు. బుద్ధి కుశలుడైన లక్ష్మణస్వామి పూజ్యుడైన రామచంద్రుడొక్క పాదాల దగ్గరికి నమస్కరిస్తూ ఆ ప్రభుతో ఇలా నేను ఏమని చెప్పను అని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. బాధలోకి లీనమైపోతున్నాడు. ఆయన పరిపాలిస్తున్న ప్రజలందరూ సుఖంగానే ఉన్నారు, కానీ అన్నీ ఉండి కూడా రాముడికి సుఖం లేదు అని. తస్యేవం చింతయానస్య భవనం శశి సన్నిభం రామస్య పరమోధారం పురస్తా సమృదృశ్యత రాజ్ఞస్తు భవనద్వారి సోవతీర్య రథోత్తమాత్ అవాచ్ముఖో దీనమనాః ప్రవివేశాని వారితః. ఇలా ఆలోచించుకుంటూ ముందుకు సాగిపోతూ ఎదురుగా శ్రీరామచంద్రుడు యొక్క భవనం కనిపించింది. అది విశాలంగా చంద్రుళ్లాగా ధవల కాంతులతో విలసిల్లుతున్నది. ఆ రాజభవనం ద్వారం దగ్గర ఆ రథం నుంచి దిగి అక్కడ మళ్ళీ దీనంగా ముందుకి వెళ్ళిపోతున్నాడు. సదృష్ట్వా రాఘవం దీనం ఆసీనం పరమాసనే నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం దదర్శ అగ్రజమగ్రతః. లక్ష్మణుడు లోపలికి వెళ్ళగానే ఎదురుగా సింహాసనం మీద దీనాతి దీనంగా కూర్చుని ఉన్న తన అన్నని చూశాడు. ఆ మనస్సు పాపం ఈయనకి బాధగా ఉంది. అక్కడ రాముడు కూడా బాధతోనే ఉన్నాడు. ఆ కన్నుల్లో నీరు నిండిపోయి ఉన్నాయి. జగ్రాహ చరణౌ తస్య లక్ష్మణో దీనచేతనః ఉవాచ దీనయా వాచ ప్రాంజలిః సుసమాహితః. దీనంలో ఉన్న లక్ష్మణుడు అన్న యొక్క పాదాలకి నమస్కరించి తర్వాత అతడు గుండె గట్టిగా చేసుకుని ఆ స్వామితో దీనంగా మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆర్యసాజ్ఞం పురస్కృత్య విసృజ్య జనకాత్మజాం గంగా తీరే యథోద్దిష్టే వాల్మీకిరాశ్రమే శుచౌ. ప్రభు, పూజ్యుడువైన నీ ఆజ్ఞకి తల వంచి ముందుగా చెప్పినట్టుగానే పవిత్రమైన వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆ గంగా తీరం దగ్గర జానకీదేవిని విడిచిపెట్టి వచ్చాను. తత్ర తాం శుభాచారం ఆశ్రమాంతే యశస్వినీం పునరప్యాగతో వీర పాదమూలం ఉపాసితుం. మహావీర, పరమ పవిత్ర అయిన ఆ సచ్చరిత్రను ఆ ఆశ్రమ సమీపంలో విడిచిపెట్టానే. నీ పాదాలను సేవించటానికే నేను మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చాను. మా సూచః పురుషవ్యాఘ్రో కాలస్య గతిరిదృశి త్వద్విధానహి శోచంతి బుద్ధిమంతో మనస్వినః. పురుషోత్తమ, విధి విలాసం ఇలా ఉన్నది కనుక నువ్వు దుఃఖించవలసిన పని లేదు. నీలాగా మనోబలము గల ప్రతిభామూర్తులు ఈ విధంగా వ్యధ చెందరు. అంటే బాధ ఎవరికన్నా బాధే, కాకపోతే ప్రతిభావంతులు అంటే ఇప్పుడు
లౌకికంగా నా మాట వినలేదు కాబట్టి, ఆమె వెళ్ళిపోయింది కాబట్టి, నా మాట వినకుండా, నేను చెప్పింది చేయకుండా తను ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంది కాబట్టి అవకాశం ఉంది, అన్నీ ఉన్నాయి, నేను ఇంకో దాన్ని ఎందుకు చేసుకోకూడదు అన్నట్టుగా ఇప్పుడు సహజంగా మనకి కనిపించే ధోరణి ఏంటి? ఇటు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే కాస్త ఇబ్బంది వచ్చిందంటే మళ్ళీ ఏదో ఒక రూపంలో ఏదో గొడవలు ఇలా కొన్ని రోజులు అవుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం, మనం విడిపోయి మళ్ళీ ఇంకోటి చేసేసుకుంటూ ఉన్నాం. అయితే ఆ అవకాశం రాముడికి లేదా? రాముడు చేసుకుంటా అంటే ముందుకు రానివాడెవడు? పైగా అది పరంపరగా ఏదైతే ఇళ్లలో నడుస్తూ ఉన్నాయో, తన తండ్రికి అంతమంది భార్యలు ఉన్నారు, మరి రాముడు చేసుకుంటే కాదనేవాడు ఎవడు? కాకపోతే ఇక్కడ ఆ వివాహం అన్న వ్యవస్థకి కూడా అంటే అన్ని అవకాశాలు ఉండి కూడా ధర్మానికి పట్టుబడి ఆ ధర్మాన్ని ఆచరించి చూపించగలిగిన వాడు. అన్నీ మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఏది ఇష్టారాజ్యంగా బ్రతుకుతాం తప్పితే ధర్మం అని కానీ ఇటువంటి మనకు ఉండవు. మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది, మీరు తప్పు చేస్తున్నారు, ఇది అధర్మం అని అప్పుడు మాట్లాడతాం. నాకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నేను అదే చేస్తున్నానుగా. ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా కాకుండా రాజ్యంలో ఉన్నా రాజ్యం లేకపోయినా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ధర్మాన్ని విడవకుండా పట్టుకున్నవాడే రాముడు. సీత కూడా అలానే ఉన్నది. అందుకే ఈ అపవాద కారణంగా ఇలా నిన్ను త్యాజించవలసి వచ్చింది కానీ నీ చరిత్రలో ఎక్కడ దోషం లేదు తల్లి అని ఎప్పుడైతే చెప్పాడో, రాముడు ఆ ధర్మాన్ని ఆచరిస్తేనే ప్రజలు కూడా ఆచరిస్తాడని, ఇంకా నువ్వు ఎప్పుడు దిగులు చెత్తకుండా నా ఒక్క సందేశాన్ని రాముడికి విన్నవించి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పింది. ఒక్క మాట మాట్లాడలేదు. ధర్మం తనకు కూడా బాగా తెలుసు కాబట్టి కొన్ని అధికారాలు చేపట్టినప్పుడు ఈ సమస్యలన్నవి ఎదురవుతూనే ఉంటాయి. లౌకికంగా మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాము. అధికారాల వల్ల కొన్ని మనము మనకి ఉన్న సంబంధాల నుంచి మనం దూరం అవ్వాల్సి వస్తూ ఉన్నది. అందుకే ఇక్కడ మీరు ఏ విధంగా కూడా వ్యధకి చెందొద్దు. ప్రతిభామూర్తులు అంటే ఇక్కడ దేనికోసమైతే జీవిస్తున్నావో, చేసింది అధర్మం కాదు, కాకపోతే జరగరాందే జరిగింది, కాకపోతే నలుగురొక్క శ్రేయస్సుని ఉద్దేశించి చేసిన కారణంగా ఇంత దుఃఖానికి లోబడకూడదు. ఎందుకంటే విధి నిర్ణయాలు ఇప్పుడు భౌతికంగా జరిగితే అది వేరుగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా జరిగితే అది వేరుగా ఉంటుంది. కాకపోతే దైవికంగా జరిగింది ఎవరూ ఏమీ చెయ్యలేరు, అది మన చేతుల్లో ఉన్నది కాదు. కానీ దాని గురించే చింతిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ నేను చెయ్యవలసింది నేను మళ్ళీ అది సరిగ్గా ఆచరించలేను. సర్వే క్షయాంతా నిశ్చయాః పతనాంతాః సమృచ్చయాః సంయోగా విప్రయోగాంతా మరణాంతం చ జీవితం. ప్రభు, సంపాదించిన సంపదలన్నీ కూడా ఏమాత్రము శాశ్వతం కాదు. ఎందుకు? సంపాదించడానికి కొన్ని ఏళ్ళు పట్టచ్చు, కాకపోతే అది పోవటానికి ఒక నిమిషం చాలు. ఖర్చు పెడతాం, ఎంతసేపు ఖర్చు పెడతాం అన్నది ఎన్నైనా చేసేయచ్చు, ఒక్క నిమిషంలో అన్నీ తొలగిపోతాయి. కానీ అంత అలా తేలిగ్గా ఒక నిమిషంలో మన చేతికి రాదు కదా సంపత్తి. అందుకే ఇక్కడ సంపాదించుకున్న సంపదలన్నీ కూడా ఏమాత్రం ఏవీ శాశ్వతం కాదు. పొందిన ఔన్నత్యములు కూడా పూర్తిగా పతనము చెందవలసిందే. దేనికన్నా సంయోగం వియోగం అన్నది మళ్ళీ ఎంతసేపు మనతో ఉంటాయి, ఎప్పుడు విడిపోతాయి అన్నది ఎవరికీ తెలియదు. కానీ జీవితంలో సుఖ సంతోషాలు ఎలా వస్తాయి, అలాగే సంయోగం వియోగం, కొంతమంది మన జీవితంలోకి రావటం, కొంతమంది మనకి దూరం అయిపోవటం అన్నది జరుగుతూనే ఉంటుంది. జీవన్ మరణాలు అనివార్యములు అంటే జననం మరణం అన్నది జరుగుతూనే ఉంటుంది. దేన్ని నువ్వు ఆపలేవు. ఇది ఉందంటే అది ఉంటుంది, అది ఉందంటే ఇది ఉంటూనే ఉంటుంది. చేసిన కర్మలకు మళ్ళీ తగిన ఫలితం అన్నది మనకి వస్తూనే ఉంటుంది. తస్మాత్ పుత్రేషు ధారేషు మిత్రేషు చ ధనీషు చ నాతి ప్రసంగః కర్తవ్యో విప్రయోగో హి తైర్ధ్రువం. అందువలన భార్యాపుత్రులకి బంధుమిత్రులకి సంపదల విషయంలో కూడా అత్యాసక్తి అన్నది ఉండకూడదు. ఎందుకంటే ఏదన్నా కాలానుగుణంగా కొన్ని మనకి దూరం అయిపోతూ ఉంటాయి. ఏది దేంతోనూ శాశ్వతంగా ఉండదు. వారితో వియోగం అన్నది మనకి కాలానుగుణంగా జరగవలసిందే. శక్త్యస్త్వం ఆత్మానాత్మానం వినీతుం మనస్సేవ హి లోకాన్ సర్వాంశ్చ కాకుత్సా కిం పునః శోకమాత్మనః. ఓ కకుత్స, నువ్వు ఆత్మ నిగ్రహం కలిగిన వాడవి. సంకల్ప మాత్రంతోనే సమస్త లోకాలకు కూడా ఈ సాంసారిక దుఃఖాల నుంచి విముక్తి కలిగింపగలిగిన వాడివి. ఇక నువ్వే ఈ దుఃఖం నుంచి బయటపడే విషయం గురించి నేను చెప్పాలా? నేదృశేషు విముహ్యంతి త్వద్విదాః పురుషర్షభాః అపవాదః సా కిలత్తే పునరిష్యతి రాఘవ.
ఓ రఘురామ, నీ వంటి మహాపురుషులు ఇలాంటి మోహంలో చిక్కుకోకూడదు. నువ్వు ఇట్లా దుఃఖంలో ఉంటే ఆ ఆపవాదము నిన్ను వీడదు. మహారాజా, అపవాద భయం చేతనే కదా నువ్వు సీతాసాత్విని త్యాజించావు. ఆమెకై నువ్వు ఇలా దుఃఖిస్తూ ఉంటే ఆ అపవాదం నగరం అంతా కూడా ప్రజ్వలించేలాగా అయిపోతూ ఉంటుంది. యథార్థం మైథిలీ త్యక్త అపవాద భయానృప సో అపవాదః పురీ రాజన్ భవిష్యతి న సంశయః. సత్వాం పురుష శార్దూల ధైర్యేణ సుసమాహితః త్యజేనం దుర్బలాం బుద్ధిం సంతాపం మా కురుష్వః. ఈ అపవాద కారణంగా నువ్వు ఇంకా మళ్ళీ ఇప్పుడు దాని గురించి నువ్వు ఇంతలా బాధపడుతుంటే అపవాదాన్ని నిజం చేసినట్టే కాకుండా ఆవిడ పడిన నిందని నువ్వు నిజం చేసినట్టు అవుతుంది. ఈ రాముడే ఎంత బాధపడుతున్నాడంటే నిజంగా సీతకు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏమైందో అన్నట్టుగా పలువులు చిలవలగా అది మళ్ళీ ఇంకా ఎక్కువగా అగ్ని యొక్క సంపర్కంలో వచ్చే కొద్దీ ఎలా అయితే అది ఇంకా ఇంకా దానికి గాలి తోడైతే ఎలా అయితే విజృంభిస్తుందో అపవాదం అన్నది అలా అయిపోతూ ఉంటుంది. సీతా సాధ్వి పరాయ పంచన కొంతకాలం ఉన్నప్పటికీ కూడా ఆమె మీద వ్యామోహంతో శ్రీరాముడు ఆమెని మరలా పరిగ్రహించినాడు. ఇప్పుడు ఆమెను మరలా త్యాజించి ఆమె కోసం అంటే సీతాదేవి మీద ఎంత ప్రేమ ఉందంటే ఆవిడ ఏమి చేసినా సరే ఆ కారణంగా ఆయన మళ్ళీ ఆవిడని వదలలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ వదలాల్సి వచ్చిందని ఇంకా బాధకి గురవుతున్నాడు. వ్యామోహంలో ఉన్నాడంటారు తప్పితే వాస్తవాన్ని గ్రహించారు. ప్రజలు ఇలానే అనుకుంటారు. అందుకే పురుష శ్రేష్ఠ, అందువలన ధైర్యాన్ని వహించు, దృఢమైన మనస్సుతో నీ మనోదౌర్బల్యాన్ని వీడు. నీవు ఏమాత్రము కూడా ఇలా బాధపడకూడదు అని చెప్పాడు. ఇప్పుడు బాధ అన్నది మనసులోంచి వచ్చేటప్పుడు ఏదన్నా నటించటం అంటే ఇప్పుడు ఇక్కడ ఏడవండి ఇక్కడ నవ్వండి అంటే ఆ పరకాయ ప్రవేశం చేసినట్టుగా నటించేస్తారు. కానీ జీవితంలో ఆ మనస్సు అన్నది కొన్ని వాటికి కొన్ని రకాలుగా అందరి పట్ల ఒకలాగే ఉంటాము అంటే ఉండలేం. అందరి మీద కూడా ద్వేషం లేకపోయినప్పటికి కూడా ఒకళ్ళ మీద పైగా సాన్నిధ్యం బట్టి వాళ్ళు మన మీద చూపించే ప్రేమ బట్టి మనం ఇంకా వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాం. ఎలా అయితే భక్త వాత్సలుడు, అందరూ పరమాత్మకి భక్తులే, అందరూ పరమాత్మకి బిడ్డలే, ఆయన సృష్టిలో భాగమే. కాకపోతే అంతటి పరమాత్మ కూడా దేనికి లొంగుతున్నాడు? భక్తికి లొంగుతున్నాడు. నిష్కల్మషమైన భక్తికి ఎలా అయితే లొంగిపోతున్నాడో అలాగే ఇక్కడ కూడా ఆ పరమాత్మ యొక్క భక్తికి ఇంకా ఇంకా ఎలా అయితే భక్తితో పరమాత్మని ఎలా అయితే అలా ఆడించచ్చు అన్నట్టుగా రాముడు కూడా వ్యామోహాల కారణంగా ఇలా ఉన్నాడన్న అపవాదం మళ్ళీ వస్తుంది. సీత మీద పడ్డ అపవాద కూడా మళ్ళీ నిజం చేసినట్టు అవుతుంది. అంతేగాని ఇంతే దుఃఖపడాలి, ఇప్పుడు ఇంత సమస్య కాబట్టి ఇంతే దుఃఖపడతానని అనుకుని పడగలమా? లేదు. ఆ మనస్సుకి దాని మీద ఉన్న ఆ తీవ్రత బట్టి అది స్పందించే విధానం బట్టి ఉంటుంది. మనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఎక్కడున్నా సరే నా పక్కనే ఉండక్కర్లేదు. వాళ్ళకి ఏదన్నా అయ్యిందంటే ముందుగా మనకి బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఊహే మనకి బాధ కలిగిస్తూ ఉంటుంది. మనకి నచ్చని వాళ్ళైనా ఎవరైనా సరే బాధ కలిగింది ఎవరికైనా అనేసరికి అయ్యో ఇంత బాధ వచ్చిందా అని మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి వద్ద మనం పరిచయం లేదు, వాళ్ళకి మనకంత సాన్నిధ్యం లేనప్పుడు దాన్ని త్వరగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ మనకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి ఏదన్నా అయ్యింది అంటే మనం తహతహలాడిపోతూ ఉంటాం. వాళ్ళకన్నా ఎక్కువ మనకే బాధ కలిగినంతగా మనము బాధపడుతూ ఉంటాము. కానీ ఇక్కడ సీత అంటే రాముడికి, రాముడంటే సీతకి ఎంత ఇష్టమో దగ్గర నుంచి చూసినవాడు. కానీ ఇక్కడ బాధపడకని చెప్పిందెందుకు? బాధపడినంత మాత్రాన ఈ సమస్య తీరేది కాదు. ఎందుకంటే విధి అంత బలమైనది. కానీ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే మళ్ళీ ఇట్లాంటి అపవాదాలు ఇంకా పెరిగిపోతాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని, ఏది దృష్టిలో పెట్టుకునైతే సీతను త్యాజించవలసి వచ్చిందో అదే దృష్టిలో పెట్టుకుని ఇంత పరితాపానికి నువ్వు లోను కాకు అని అందుకు చెప్పాడు. ఏవముక్తః సా కాకుత్సో లక్ష్మణేన మహాత్మనా ఉవాచ పరయా ప్రీత్యా సౌమిత్రిం మిత్రవత్సలః. మహాత్ముడైన లక్ష్మణుడు ఇలా చెప్పగా ఆ అన్న మీదున్న ప్రేమతో చెప్పిన మాటలన్నీ శ్రీరాముడు అత్యంత ప్రీతితో మళ్ళీ లక్ష్మణుడితో ఇలా చెప్తున్నాడు. ఏవమేతన్నరశ్రేష్ఠ యథా వదసి లక్ష్మణ పరితోషశ్చ మే వీర మమ కార్యానుశాసనే నిర్వృత్తిశ్చాగతా సౌమ్య సంతాపశ్చ నిరాకృతః
భవద్వాక్యేహ సురుచిరేహ అనునీతోస్మి లక్ష్మణ. ఓ నరశ్రేష్ఠ లక్ష్మణ, నువ్వు చెప్పిన విషయాలన్నీ బాగున్నాయి. నీవు నా ఆజ్ఞని పాటించినందుకు కూడా నేనెంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. వేరే వాళ్ళకి ఇది సాధ్యం కాదు, నువ్వు కాబట్టే చెయ్యగలిగావు. నువ్వు గనక ఆ కార్యాన్ని ఆ సమయంలో చెయ్యకపోతే నాకు ఇంకా బాధాకరంగా ఉండేది. అందుకు నేను సంతోషిస్తున్నాను, అది వెంటనే అమలు పరిచినందుకు. అందుకే సౌమ్యుడా, సంతాపాన్ని వదులుతాను, మనస్సుని కాస్త కుదుట పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు కుదుట పడింది. లక్ష్మణ, సముచితం అంటే ఆ సమయానికి సందర్భానికి చెప్పవలసినట్టుగా చెప్పావు నువ్వు. నీ మాటలతో నేను ఊరట చెందాను అన్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 52 సర్గా సంపూర్ణం.